సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. మనతో పాటు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్ గౌతమ్ గారు ఉన్నారు. వారితో ఇప్పుడు మాట్లాడేద్దాము. నమస్తే సార్. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మళ్ళీ రెండోసారి అధ్యక్షుడి పదవిలో మీకు ఎలా అనిపిస్తుంది? మీ హ్యాపీనెస్ ఏంటి? అన్ని షేర్ చేసుకోండి. ఇంకా చెప్పాలంటే హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ అమ్మా. ఈరోజు 75వ రిపబ్లిక్ డే ఉత్సవాలు మనం జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మోడీ గారు ఒక పిలుపునిచ్చారు. 2047 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే వరకు వికసిత్ భారత్ ఒక డెవలప్డ్ నేషన్గా చూడాలని చెప్పి వారైతే సంకల్పం తీసుకొని అందరు పనిచేయాలన్నారో అదొక రెట్టింపు ఉత్సవంగా రాబోయేటువంటి రోజులలో కూడా ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబం కూడా దీంట్లో పనిచేసినప్పుడు మాత్రమే భారతదేశం అభివృద్ధి ఉంటుందని చెప్పి వారు చెప్పారు. కాబట్టి ఈ సందర్భంగా మళ్ళీ రెండోసారి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు అవకాశం కల్పించడం చాలా ఆనందంగా ఉంది. కాబట్టి మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు ఆధారంగా ఆ యొక్క సంకల్పంతో ఇక్కడ ఉన్నటువంటి యువతను ప్రోత్సహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమాన అవకాశాలు లభించే విధంగా, అందరికీ కూడా ఆర్థిక సామాజిక ఫలాలు కూడా అందరికీ లభించే విధంగా, వారు తీసుకున్నటువంటి పథకాలన్నీ కూడా అందరికీ లభించే విధంగా ఇంకా రెట్టింపు ఉత్సవంతో ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా అనిపిస్తూ ఉంది. కాబట్టి మనం ఉన్నా లేకున్నా రాబోయేటువంటి తరానికి ఈ యొక్క అభివృద్ధి చెందిన దేశం మనం ఇవ్వాలి, రాజ్యం ఇవ్వాలి అని వారు చెప్పారో దాంట్లో చాలా ప్రోత్సాహం ఉంది అందరికీ. కాబట్టి పార్టీ క్యాడరు పార్టీ అందరూ కూడా దాంట్లో నిమగ్నమై పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక టీం వర్క్గా పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి నాయకత్వం వహించడం నాకు చాలా సంతోషంగా ఉంది. సార్, మీ నాయకత్వంలో ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయి? ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అంటారు? ఇక్కడ ముఖ్యంగా ఈ పార్లమెంటు ఉన్నటువంటి 4 అసెంబ్లీలకు నేను అధ్యక్షుడిగా ఉన్నాను. ఇక్కడ కిషన్ రెడ్డి గారు మంత్రిగా ఉండడము, చాలా కార్యక్రమాలు చేపట్టడము, ఏ ప్రజలకు ఏ అవసరం ఉన్నప్పుడు కూడా తెలియగానే వెంటనే దాన్ని స్పందించి చేయడం కారణంగా ప్రజలకు ఏదో ఒక సహాయం చేసామనే ఒక తృప్తిని కలిగిస్తూ ఉంది. కాబట్టి అదేవిధంగా రాబోయేటువంటి రోజులలో ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేసి ప్రజలందరికీ కూడా ఏదైతే అవకాశాలు మనం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చేటువంటి పథకాలు అన్నీ కూడా ప్రజలకు అందుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఆ విధంగా ప్రోత్సహిస్తూ కార్యక్రమాలు చేపడుతూ కార్యకర్తలను ప్రోత్సహిస్తూ ముందుకెళ్లాలని చెప్పి అనిపిస్తూ ఉంది. సార్, అంటే ఇప్పుడు ఒకే ఒక్క మాట చివరిగా, పార్లమెంట్ ఎలక్షన్స్లో అయితే బీజేపీ ముందుంటుంది అని అంటున్నారు బీజేపీ నాయకులందరూ. మీరేమంటారు సార్? అది నిజమేనా? లేదంటే కాంగ్రెస్ పథకాల వల్ల కానీ వాళ్ళు ఇచ్చే హామీల వల్ల కానీ అది ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయంటారా? ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? మోడీ గారు ఆల్రెడీ 400+ అనే ఒక నినాదంతో ముందుకు పోమని చెప్పారు. అదేవిధంగా మేము అందరం కూడా పనిచేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణలో ఎమ్మెల్యే ఎలక్షన్లో అంత ప్రోత్సాహం లేనప్పటికీ కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ సందర్భంగా చాలామంది చెప్పారు. మేము ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి పార్టీలకు ఓటేసినప్పటికీ కూడా ఏదైతే కేంద్రంలో మోడీ గారి నాయకత్వం ఉన్నారో అందరం కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాంగ్రెస్ బీఆర్ఎస్లో ఉన్నటువంటి అందరూ కూడా ఈరోజు మోడీ గారిని సమర్థిస్తూ మేము ఓటు మోడీ గారికి ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ప్రపంచంలోనే మోడీ గారికి ఒక గుర్తింపు ఉంది. ఒక ప్రపంచ నాయకుడు ఆయన. ఒక భారతదేశానికి సంబంధించి కాకుండా ఒక ప్రపంచానికి ఏ దేశంలో ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ఈరోజు మోడీ గారిని సంప్రదించకుండా ఆ సమస్యకు సమాధానం దొరికినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తాము. కాబట్టి మోడీ గారు ఏదైతే దేశం గురించే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళ్ళంతా కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఒక ఆలోచన విధానంతో ముందుకు పోతున్న నాయకుడు. కాబట్టి భారతీయ సంస్కృతి తర్వాత వివేకానంద చెప్పినటువంటి ఏదైతే సిద్ధాంతం ఉందో దాని ఆధారంగానే ముందుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కూడా అంత్యోదయ సిద్ధాంతం ఏది ఉందో సమాజంలో ఉన్నటువంటి చిట్ట చివరినటువంటి వ్యక్తికి కూడా సమానంగా ఆర్థిక ఫలాలు లభించాలని చెప్పి ఏదైతే వారు భారతీయ జనతా పార్టీని ప్రారంభించారో ఆ సిద్ధాంతం ఆధారంగానే వారు తీసుకున్నటువంటి ఈరోజు ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా తీసుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆ విధంగా ఉన్నాయి. ఆ విధంగా సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి. కాబట్టి స్త్రీలకు కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి స్త్రీలను ప్రోత్సహించాలని చెప్పి కూడా చాలా కార్యక్రమాలు చేశారు. వాటన్నిటిని కూడా జాగృతి చేస్తూ సమాజంలో మేము ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు మోడీ గారి నాయకత్వంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఈరోజు సమర్థించేటువంటి నాయకత్వాన్ని మనం చూస్తాను. కాబట్టి మోడీ గారు ఇచ్చిన పిలుపు ఆధారంగానే మేము కూడా పనిచేస్తాను. ప్రజలందరి దగ్గర పోయి కలిసి అందరినీ కూడా
మోడీ గారిని సమర్థించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. సార్ చివరిగా ఒకే ఒక్కటి మీ అంటే మోడీ గారి ఆధ్వర్యంలో రామ మందిరం అయితే నెలకొల్పింది. సో ఆ హ్యాపీనెస్ ఎలా అనిపిస్తోంది సార్? మళ్ళీ రాముడిని ఆయన స్థానంలో ఆయన కూర్చోబెట్టారు చివరికి. సో ఏమంటారు సార్ దాని గురించి చెప్పండి. భారతీయ సంస్కృతి, భారతీయ సమాజం రాముని యొక్క అవతారాలతో ముడిపడి ఉంది. కాబట్టి రాముని ఒక కుటుంబ విలువలకు నిదర్శనంగా, ఒక రాజకీయాలకు రామరాజ్యం రావాలని చెప్పి ఏదో ఒక ఆదర్శమూర్తిగా మనం కొలుస్తున్నాం. కాబట్టి రాముని దేవుడిగానే కాకుండా వారు తీసుకున్నటువంటి అన్ని ఒక అవతారాలు అవుతున్నాయో ఆ అవతారాలన్నీ కూడా ఆదర్శంగానే ఈ యొక్క సంస్కృతి ఉంది. ఆ విధంగానే ముందు పోయేటువంటి సమాజం ఈ సమాజం. కాబట్టి ఈ సమాజం ఒక భారతీయ సమాజం ప్రపంచానికే ఒక ఆదర్శంగా ఉండేటువంటి సమాజం. కాబట్టి ఈరోజు రామునికి ఏదైతే అక్కడ ఆ రోజు జరిగినటువంటి రాముడు పుట్టినటువంటి స్థలంలో రాముని గుడి లేకుండా చేసిరు అనేది ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయం, ఒక గుడికి సంబంధించినటువంటి విషయం కాకుండా ఈరోజు మళ్ళీ పునర్నిర్మించుకోవడం మోడీ గారి నాయకత్వంలో అందరూ కూడా సంతోషపడుతున్నారు. చాలా ఏళ్ల నుంచి చాలా కుటుంబాలు ఈ యొక్క కోరుకున్నటువంటి కళ ఈరోజు సాకారమైంది. ఈ యొక్క సంస్కృతి రాబోయేటువంటి తరాలకు అందించేటువంటి గుడి నిర్మాణం ఈరోజు అక్కడ పునఃప్రతిష్ఠించడం జరిగింది. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.